హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి. సో, ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను చేసే జీతం అంతా ఈ మాపు కర్రలకి, చీపుర్లకి అయిపోతాయేమో. ఏంటి అంటే చీపుర్లు కొంచెం నాన్ డస్ట్ ఉండేటట్టుగా చూసుకుంటాననమాట. ఎర్లీగా గబగబా పని అవ్వాలి, వర్క్ ఉంటుంది, టెన్షన్‌లో ఉంటాం మార్నింగ్. సో, అలాంటప్పుడు ఈ చీపుర్లు డస్టీగా ఉంటే, విసిగిస్తా ఉంటే చాలా ఇబ్బందయిపోతది. అదీ కాక అసలు సండే రోజు చీపుర్లు కొనొద్దు అంటారు కానీ, మరి ఇప్పుడున్న పరిస్థితులలో సండేనే ఖాళీగా ఉంటాం కాబట్టి, ఇక ఏ రోజొచ్చినా సంబంధం లేకుండా దానికి తోడు పాపం వాళ్ళు ఎండలో అమ్ముకుంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. అందుకని చెప్పేసి సండే, మండే లేకపోతే మంగళవారం, బుధవారం అని కాకుండా ఎప్పుడొచ్చినా కానీ నాకు అవసరం ఉంటే కొనుక్కుంటున్నాననమాట. సో, ఇంకా ఇక్కడ తినకి చెప్తున్నానండి. ఎందుకు అంటే మేము భద్రాచలం సైడు మాకు అడవి ప్రాంతం కదా! చీపురు పుల్లలుంటాయి. అవి కొంచెం పచ్చి మీద చక్కగా విరిచేసుకొని రాయి బరువు పెడితే 2, 3 రోజులకి మంచిగా అణుగుతాయి. జస్ట్ వాటి మీద ఉన్న ముల్లులు దులిపేస్తే చాలా బావుంటాయండి స్మూత్‌గా ఊడ్చుకోవడానికి. సో, అలాంటి చీపురు పుల్లలు, గడ్డి చీపురు పుల్లలు ఇర్చి చీపురు కట్టలు మీరు తీసుకురారా అంటే, మా సైడ్ వాడతారమ్మా, ఇటు కొంటారో కొనరో అని తీసుకురాము మేము. ఇవేమో ఖర్జూరపు చెట్టువి అనని చెప్పింది. అయితే నేను ఫస్ట్ వీటిని చూసి ఈత చీపుర్లేమో అనుకున్నానండి. కాదంట, ఖర్జూరపు చెట్టువి. సో, ఇంకా తను ఫస్ట్ చెప్పడం అయితే జత 180 230 ఏమో చెప్పింది. నేనొచ్చేసి 230కి 180కి 3 చీపుర్లు ఇయ్యమన్నాను. అటు ఇటు చేసి 230కో ఎంతనో ఊరికే మర్చిపోతూ ఉంటాను నేను. సో, మొత్తానికైతే 4 చీపుర్లు తీసుకున్నాను. 230కి 4 చీపుర్లు తీసుకున్నానండి. కాకపోతే కొంచెం అవి ఊసిపోతున్నాయన్నమాట బాగా. ఊడిపోతున్నాయి. అంత స్ట్రాంగ్‌గా ఏమి లేవు. మిడిల్‌లో అంతా కర్రపుల్లలాగా ఉంటది. ఆ చుట్టూ నాకుని వీళ్ళు ఇట్లా చీపిరిలాగా ఒత్తుగా చీలుస్తారు కదా! సో, అందువల్ల అంత స్మూత్‌గా కూడా లేదు ఇల్లు ఊడ్చడానికి. సరే ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా అలా వాడేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి ఇది చిన్నప్పుడు తినడానికి ఉండేది, ఆడుకోవడానికి కూడా ఉండేదండి. చక్రం బిళ్ళలో సమ్ ఏదో అనేవాళ్ళము. సో, మా ఇంటి దగ్గర ఉండే బాబు తీసుకొనొస్తే మేము కూడా ఇలాగే డ్రింక్ బిళ్ళని తీసుకొని చక్కగా అనుకొట్టి 2 హోల్స్ పెట్టి ఆడుకునేవాళ్ళము. వాడు తీసుకొస్తే అది కనిపించింది. ఎలాగో థ్రెడ్ తెగిపోయిందంటే నా దగ్గర ఉన్న థ్రెడ్ అటాచ్ చేసి ఒకసారి తిప్పి చూస్తాను ఇయ్యిరా అంటే ఇచ్చాడు. సో, అట్లా డే కొంచెం వరకు కంప్లీట్ అయింది. మొత్తానికైతే నేను వ్లాగ్ ఏం తీయలేదు. దానికి తోడు నేను సండేస్ ఏం వర్క్ పెట్టుకోనండి మ్యాక్సిమం. ఇక తప్పదు అంటేనే వర్క్ చేసుకుంటాను. ఇక వ్లాగ్స్ విషయానికొస్తే నేను తీసిన వీడియోస్ ఏమో కానీ నా ట్రైపాడ్ అయితే బ్రేక్ అయిపోయింది. అంటే యాంగిల్ సెట్ చేసుకుంటాం కదా రొటేట్ చేసేది, అది ఉట్టిగానే ఊడిపోయింది. సో, నేను ఇంతవాటికి నాకు సబ్స్క్రిప్షను, నేను సక్సెస్ అవ్వడము, అవ్వకపోవడం ఇదంతా నేను వీడియోస్ తీయడం ఇవన్నీ పక్కన పెడితే, నేను చేసే ఈ అరాకొర వీడియోస్‌కి కూడా నా ట్రైపాడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. సో, దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఉండి వాళ్ళు తీస్తాము అన్న ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు తీయగలిగినప్పుడే నేను వీడియో తీసుకోవాల్సొస్తుంది. సో, దానివల్ల నేను వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేసుకోను. ఉన్న వాటిని ఏమన్నా ఉంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దానికి తోడు పిల్లలకి కొంచెం ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి బాబుకి. సో, ఇక వాళ్ళు తీసేదే అంతంత మాత్రం అంటే ఇక ట్రైపాడ్ ఒకటి బ్రేక్ అయిపోయింది. సో, దాన్ని ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇక చూడాలి. ఇక కమింగ్ టు బ్యాక్ వీడియోలోకొచ్చేస్తే నేను మళ్ళీ మిషన్ కొనుక్కున్నానండి. ఎందుకు అంటే దీని యూజ్ నాకు అంతలాగా కనిపిస్తుంది. ఏ చిన్న డ్రెస్ కొంచెం కుట్లు ఊడిపోయినా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నా, లేకపోతే కొంచెం లూజ్ అయినా, టైట్ అయినా ఒక కుట్టు వేసుకోవాలి అంటే
బయటికెళ్ళి ఎలా ఇస్తాము? ఏదన్నా ఇచ్చినా గానీ మినిమమ్ రూ. 100 ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ అటొక కుట్టు, ఇటొక కుట్టు వేయించాలి అంటే కూడా. సో, నాకెలాగో కొంచెం కొంచెం చీరలకి ఫాల్స్, పికో చేసుకోవడము, హ్యాండ్స్ వేసుకోవడము వచ్చు కాబట్టి ఎలాగో మిషన్ ఉంటది. చిన్న చిన్నగా నేర్చుకుందాము అన్న ఇంటెన్షన్‌తోని మళ్ళీ మిషన్ తీసుకున్నానండి. అయితే లాస్ట్ టైమ్ నేను ఆన్‌లైన్‌లో కొనుక్కొని ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈసారి డైరెక్ట్‌గా వెళ్లి కొనుక్కుందామని మిషన్ పర్చేస్ చేశాను. సో, ఇదొచ్చేసి జూకీ మిషన్ అండి. అయితే ఈ మిషన్ ఏంటంటే అన్ని మిషన్స్ అంటే మినిమమ్ స్టార్టింగ్ స్టేజ్ ఉన్న చిన్న మిషన్స్ ఏమో 7500. సో, ఇదేమో మిడిల్ అనమాట. దీనికంటే కొంచెం పెద్ద మిషన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 11,000, 12,000, 17,000 అలా ఉన్నాయి. అయితే దీని ఫ్యూచర్స్ వచ్చేసి దీనికి థ్రెడ్ ఎక్కించుకునే ఆప్షన్ అయితే లేదు. జస్ట్ ఆ చక్రం మీద మనం పెట్టి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇంకా టూల్ బాక్స్ వచ్చేసి ఏమీ రాలేవండి. ఓన్లీ 3 బాబిన్స్. ఆ బాబిన్ మిషన్ ఒక్కటే వచ్చింది. అయితే దీనికి ఒక ట్యాగ్ కూడా లేదు అక్కడ. సో, మళ్ళీ మాన్యువల్ బుక్ కూడా ఇవ్వలేదు. ఏంటి అని అడిగితే, సో, మీకు నచ్చకపోతే వదిలేయండి. వీటికైతే పెద్ద మిషన్స్‌కైతే మాన్యువల్ బుక్ అనేది రాదు. కంపెనీ నుంచే ప్రొవైడ్ చెయ్యరు అనని చెప్పారు. సో, మీకెవరికైనా తెలిస్తే కంపల్సరీ ఏ మిషన్ కొన్నా గానీ మాన్యువల్ బుక్ కంపల్సరీ వస్తది అని మీకెవరికైనా తెలిస్తే నాతో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇది మోటర్ అటాచ్ చేసి మనకి 8,700కి ఇచ్చారండి. అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ రూ. 100 ఎక్స్ట్రా పడ్డాయి. కాకపోతే మాకు కొంచెం పెద్ద సైజు మిషన్స్, కొంచెం బాగున్న మిషన్స్ ఏంటంటే అవి 11,500, 15,000 అట్లా అయిపోతున్నాయన్నమాట. సో, ఇది మిడిల్‌లో ఉందన్నమాట. దీని నీడిల్ సైజ్ వచ్చేసి 16 నంబర్ వరకు ఎక్కుతుంది. సో, కొంచెం మందం కూడా ఎక్కడానికి ఉండాలి. మరీ అటు ఇటు కాకుండా చిన్నది తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడేదానికంటే సో, ఏంటంటే అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు, నా దగ్గరకొచ్చినప్పుడు నేనేదైనా స్టిచ్ చేపించుకోవడానికి ఎందుకంటే తను ప్రాపర్‌గా స్టిచ్ చేస్తారు. బ్లౌజులు కానీ, డ్రెసెస్ కానీ. సో, అలాంటప్పుడు కూడా నాకు యూజ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్‌తోని నేను మా డ్యాడీని తీసుకెళ్ళి ఇది కొనుక్కున్నాను. ఈ మనీ సేవింగ్ చేయడానికి ఆల్మోస్ట్ మళ్ళీ 1 ఇయర్ టైం పట్టింది నాకు. ఆ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత. అయితే టూల్ బాక్స్ కూడా రాలేదండి. యాక్చువల్లీ మా మమ్మీకి గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం తరపున మా మమ్మీకి మిషన్ శాంక్షన్ అయినప్పుడు అన్ని టూల్ బాక్స్ విత్ మాన్యువల్ బుక్ అన్నీ వచ్చాయన్నమాట. సో, ఇక్కడ చూసారా కొంచెం మరకలు మరకలుగా ఉండడము ఇవన్నీ ఉన్నాయి. సో, ఇంతకంటే తక్కువ మిషనేమో మనకి మళ్ళీ డిస్టర్బెన్స్ ఇబ్బందిగా ఉంటది. కొంచెం పెద్దది తీసుకుందామంటేనేమో అమౌంట్ బేర్ చేయలేకపోతున్నాము. సో, ఇదొక్కటే మిగిలింది మేము అనుకున్న కాస్ట్‌లో తీసుకోగలిగేటట్టుగా. సో, అతనేమో వచ్చేసి మీకిష్టమైతేనే తీసుకోండి లేకపోతే లేదని ఒక ట్యాగ్ యేసుకొని కూర్చున్నారు. సో, ఫైనల్‌గా మేము ఆలోచించి సరే ఏదైనా ట్రబుల్ ఉంటే అడ్రెస్ తెలుసు, బిల్ ఉంది కదా అన్నట్టుగా మా డ్యాడీ ఓకే చేసి ఇంక దీన్ని తీసుకొచ్చారనమాట. అయితే ఓన్లీ మిషనే కంపెనీ నుంచి వస్తుందండి. దాని ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా! వుడెన్‌ది కింద స్టాండు, ఆ వీలు అదంతా వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. ఏ మిషన్ కన్నా అవే సెట్ చేస్తున్నారనమాట. కొంచెం కుడి ఎడంగా సైజ్ మారుతూ ఉంది ప్లాట్‌ఫార్మ్ సైజు. ఎందుకు అంటే అక్కడ పైనుంచి కంపెనీ నుంచే వస్తుంటే బ్రేక్ అవుతున్నాయి. సో, ఇవన్నీ మా దగ్గరే ఉంటాయి. కంపెనీ నుంచి ఓన్లీ మిషన్ ఒక్కటే వస్తది అని చెప్పారు. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది పాదము కాలుతోని మనం నెట్టుకోవడానికి అనమాట. అయితే ఇది ఎంత నెట్టినా గానీ అది పైకి లేవట్లేదు. అప్పటికి తెచ్చిన రోజే మా డ్యాడీ ఫిట్టింగ్ అంటే చూస్తే ఆ బోల్ట్ కూడా కొంచెం క్రాక్ వచ్చింది. మళ్ళీ దేవుడా అంటూ తీసుకొని మా డ్యాడీ నేనెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసుకున్నాము. సో, ఫైనల్‌గా అయితే నా మిషన్ ఇలా ఉందండి. కాకపోతే స్టిచ్చింగ్ బానే వచ్చింది. మా మమ్మీ కుట్టారనమాట. టూల్స్ ఏమీ రాలేదు. మాన్యువల్ రాలేదు. దీనికక్కడ ట్యాగ్ కూడా వేసి లేదు. మిగిలిన మిషన్స్ అన్నిటికి ట్యాగ్స్, ప్రైస్ ట్యాగ్స్, కంపెనీ ట్యాగ్స్ ఉన్నాయి.
సరే అవంటే డిస్‌ప్లేలో ఉండడం వల్ల అటు ఇటు కొంచెం పోయింది అనుకున్నా కానీ, సో, వచ్చేసింది మెషిన్ ఇక ఇంటికి. అక్కడైతే ఏమీ లేవు. నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. అది మెషిన్‌కి వారంటీ ఇచ్చారా? మరి ఆ ప్లాట్‌ఫామ్‌కా ఏంటిదనేది మెన్షన్ చేయలేదు. సో, ఇంకొకటి ఏంటి అంటే నాకున్న డౌట్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే ప్రాపర్‌గా మిషన్ కవర్ ఉండి, మంచిగా కంపెనీ ట్యాగ్ ఉండి, ఇవన్నీ ఉంటే అంత డౌట్ రాకపోతుండే. సో, అది సంగతి. మాన్యువల్ బుక్ రాలేదు. దట్ టూ టూల్ బాక్స్‌లో టూల్స్ కూడా ఏం లేవు. ఒక స్క్రూ డ్రైవరు, ఒక ఆయిల్ టిన్, ఒక బాబిన్ సెట్ ఇచ్చారు. 2 ఏమో థ్రెడ్ ఎక్కించుకోవడానికి 3. సో, ఒక బాబిన్ అనమాట మిషను. అది ఇన్సర్ట్ చేయడానికి. అంతే. ఇంతకు మించి ఇంక అందులో ఏమీ రాలేదు. మేమొక్కటే ఆలోచించాము. మా డ్యాడీ కానీ, నేను కానీ ఏదన్నా కొంచెం మందమన్నా ఎక్కితే మన ఇంట్లో వాటికి మనం కుట్టుకోవడానికి, చేయడానికి చాలా బావుంటదమ్మా. మళ్ళీ అటు ఇటు కాకుండా ఎందుకు అన్నట్టుగా. సో, నేనైతే మార్జిన్ 9 బిలో పెట్టుకున్నాను. అటు ఇటు చేస్తే ఇది 9500 ఉంది. సో, నాకొచ్చేసి బార్గెయిన్ చేసి అటు ఇటు మాట్లాడడం వల్ల విత్ మోటార్ అటాచ్‌తోని 8700 పడింది. ప్లస్ ఫిట్టింగ్ చార్జెస్ 700 పడ్డాయి. సో, ఫైనల్‌గా అయితే నాకు మిషన్ ఇలా వచ్చిందండి. నాకు కావాల్సిన డౌట్ ఏంటి అంటే, ఈ పెద్ద మిషన్స్ దీనిపైన ఇంకా పెద్ద మిషన్స్ వేటికైనా గానీ అతను మాన్యువల్ బుక్స్ అసలు రావండి అనని చెప్పాడు. జస్ట్ డెమో వరకే ఇస్తామండి అని కూడా చెప్పారనమాట. సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇట్స్ నో ఐడియా అనమాట. ఫైనల్‌గా ఇంకొంచెం ధైర్యంగా ఉండాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూసారా? అది బాబిన్ కూడా కొంచెం మరకలు మరకలుగా వాడిన దానిలాగుంది. ఇక్కడ కూడా డౌట్ కొట్టింది. మేమక్కడ చూసుకోలేదు. ఇంటికొచ్చినాక చూసాము. సో, దీంతో అవసరం ఉంది కాబట్టి అన్నిటికి అడ్జస్ట్ అయ్యి బిల్లుంది కదా! ఎక్కడికి పోదులే అన్న ఇంటెన్షన్‌తోని ఇంక సర్లే అని సరిపెట్టుకుంటున్నాము. సో, ఇదన్నమాట అండి నా మిషన్ యొక్క రివ్యూ. మీకెవరికన్నా మిషన్ కుట్టేవాళ్ళు, స్టిచ్చింగ్ తెలిసి వాటి మీద ఐడియా ఉన్నవాళ్ళు, మిషన్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఉంటే నాకిదొక్కటి మెన్షన్ చేయండి. వారంటీతో పాటు మాన్యువల్ బుక్ వస్తదా? రాదా? అనేది. సో, ఎందుకంటే అతను ఎంత పెద్ద మిషన్ కొనుక్కున్నా మాన్యువల్ బుక్ అస్సలు రాదండి అనని చెప్పాడు. సో, అక్కడే నీడిల్ థ్రెడ్డింగ్ ఎలా ఎక్కించాలి ఏంటిది అని చూపిస్తే, మా మమ్మీ, మా డ్యాడీ చూసి ఇంటికొచ్చిన తర్వాత అలాగే థ్రెడ్ చేసి, మళ్ళీ స్టిచ్ చేస్తే చాలా స్మూత్‌గా వస్తుంది. మిషన్ అయితే 100% ఓకే. వర్క్ అవుతుంది. బట్ ఎన్ని రోజులు ఇది అనేది తెలీదు. ఏమన్నా మళ్ళీ మోసపోయానా అన్న ఇంటెన్షన్‌తోని ఉండిపోయాననమాట నేను. సో, ఫైనల్‌గా అయితే నా జుకి మిషన్ నేను కొనుక్కున్న అమౌంట్, నేను పర్చేస్ చేసింది ఇదంతా రివ్యూ అయితే మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా సజెషన్స్ ఉండి మీకేమైనా తెలిసి ఉంటే కూడా నాతో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనల్‌గా మళ్ళీ మళ్ళీ అడిగేది ఏంటి అంటే, మాన్యువల్ బుక్ కంపల్సరీ రాదా అండి? లేకపోతే తను చెప్పడం మాకలా చెప్పారా అనేది ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటి ఇదొక్కటే పీస్ ఉంది తన దగ్గర. మేమనుకున్న బడ్జెట్‌లో కొంచెం పెద్దగా, మరి చిన్న మిషన్ కాకుండా మీడియం సైజులో ఇదొక్కటే ఉందనమాట. అట్లా మేము ఇది పిక్ చేసుకోవాల్సొచ్చింది. దానికి తోడు ఇక్కడ ఏరియా అంతా మాకు తెలవదు కాబట్టి, సో, ఉన్న దగ్గరే కొంచెం క్విక్‌గా ఎళ్లి తెచ్చుకొని, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అడిగేటట్టు ఉంది కదా అన్న ఇంటెన్షన్‌తోని అక్కడే పర్చేస్ చేసుకున్నాము. సో, ఫైనల్‌గా అయితే ఇదండి నా రివ్యూ. మీకెలా అనిపిచ్చింది ఏంటిదనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇక ప్రతిదానికి కుట్టించుకోవాలి, బయటికెళ్ళాలి అనే ఇబ్బంది నుంచి నేను తప్పించుకున్నట్టే అనిపిస్తుంది. సో, నాకు మిషన్ విత్ మోటార్‌తో కలిపి 8700 విత్ చార్జెస్, ఫిట్టింగ్ చార్జెస్ 100 రూపీస్ పడ్డాయి. మొత్తం 8800. వాళ్ళు చెప్పిందొచ్చేసి 9500 అనమాట. సో, అదండి మిషన్ సంగతి. ఇంకేమన్నా మీకేమన్నా తెలిసుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మిషన్ గురించి అంత ఐడియా లేదు. మా అమ్మగారు కుడతారు కాబట్టి మమ్మీకి ఎక్కడో కొంచెం సెకండ్ హ్యాండ్ అని డౌట్ ఉండింది. బట్ ఏంటంటే
మా డ్యాడీ ఒక్కటే ఆలోచిచ్చారు. కొంచెం మందం ఎక్కుతది. మిషన్ కొంచెం మీడియం సైజ్‌లో ఉంది. ఇంట్లో సరిపోతది. మరీ చిన్నది కాకుండా, మరీ పెద్దది కాకుండా. ఏదన్నా ట్రబుల్ ఉన్నా మళ్ళీ వెళ్ళి తననే అడగొచ్చు అన్న ఇంటెన్షన్‌తోని ధైర్యంగా తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ బాబిన్స్ కానీ, కొంచెం చిన్న చిన్న మరకలు కానీ అవి మనకి అక్కడ కొంచెం డౌట్ కొట్టిందనమాట అంతే. ఇక ఫైనల్‌గా అయితే మా మమ్మీ వచ్చేసి నేను ఇక్కడ మల్లన్న జాతరలో దేవుడి చీరలు తీసుకున్నాను కదండీ! అమ్మవారివి. అవి ఉంటే స్టిచ్ చేశారనమాట. స్టిచ్చింగ్ అయితే చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎక్కడ చిక్కు పట్టం కానీ, లేకపోతే స్టిచ్చింగ్‌లో ఎక్కడ ఇబ్బంది కూడా రాలేదు. చాలా స్మూత్‌గా స్టిచ్ అవుతుందనమాట మిషను. సో, నేనిక్కడ మీకు అదే చూపిస్తున్నాను. మా మమ్మీ వచ్చేసి ఇంక చీరకి ఫాల్ పికో చేసేసి, బ్లౌజ్ కూడా నీట్‌గా స్టిచ్ చేసి ఇచ్చి వెళ్ళారనమాట. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదండి. స్టిచ్చింగ్ చేసింది కూడా చూపిస్తున్నాను. కాకపోతే నాకు మాన్యువల్ బుక్ రాదు. లేకపోతే ఇంకా వారంటీ అనేది కొంచెం అర్థం కాలేదు. మీకెవరికన్నా ఇంకా తెలిసుంటే క్లియర్‌గా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్. ఈరోజైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.